ఇక్కడ బైబిల్ మనకేం చెబుతా ఉన్నదంటే, ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరుము. ఈ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఉన్నాయట ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అవి చూసినట్లు మన కన్నులు తెరుచుకోవాలి, మన మనసు తెరుచుకోవాలి. చాలామంది కన్ను తెరవరు, మనసు తెరవరు. కారణం ఏంటంటే వారికి ఆశ్చర్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచనలు ఉండవు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కానీ ఈరోజు బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాము. మనం ఆశ్చర్యము ఏంటిది, ఆ దేవుడు చేసినటువంటి ఘనకార్యాలు ఏమై ఉన్నాయో చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది. నిర్గమకాండము 3వ అధ్యాయములో 7వ వచనము. మనకు తెలిసిన మాటలే, కాకపోతే ఈ సందర్భాన్ని బట్టి మరలా మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వినితిని. దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి. చదువున్నాను. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఏందటమ్మా, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, హమోరీయులకు, హెజ్జీయులకు, హివ్యులకు, యెబూసీయులకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవచించు దేశమునకు వారిని నడిపించుటకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని వేల 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 సంవత్సరముల క్రితమే కొంతమంది ప్రజలను వారికి ఉన్న బానిసత్వము నుంచి, వారికి ఉన్నటువంటి ఎట్టి శాఖరు నుంచి, వారికి ఉన్నటువంటి బాధ నుంచి, దుఃఖము నుంచి, వారికి ఉన్నటువంటి అనేకమైన కష్టాల నుంచి విడిపించడానికి దేవాతి దేవుడు ఒక మంచి ఆలోచన చేసి వారిని విడిపించటానికి ఈయన ఎక్కడి నుండి వచ్చాడట? పరలోకము నుంచి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ప్రియులారా, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు పోరాటం చేసినటువంటి నాయకులు ఉన్నారు. వారిని మనం ప్రేమించాలి, వారిని మనము పొగడాలి. అంతకు మించినటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రపంచ జనము కొరకు వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న ఎట్టి చాకిరి, వారికి ఉన్నటువంటి నిందలు, అవమానాలని దేవుడు చూసి విడిపించాలని పరలోకము నుంచి దిగి వచ్చి ఒక మంచి సేవకుణ్ణి ఆ ప్రాంతం పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చేయబోతున్న ఘనమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే, బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలను విడిపించటానికి సేవకుడైనటువంటి మోషేని ఆ ప్రాంతానికి పంపటానికి ఒక మంచి ఆలోచన దేవుడు చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అక్కడ అనేక మంది ప్రజల్ని వారికి ఉన్నటువంటి బానిసత్వములో నుంచి విడిపించటానికి దేవుడు ఒక మంచి ఆలోచన చేసి వారిని విడిపించటానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంచుమించు ఒక 10-12 అద్భుతాలు ఫరో ఎదుట చేశాడు. మీ అందరికి తెలుసు కదా, నీటిని రక్తంగా మార్చటం, కప్పల్ని రాజుల ఇంట్లోకి నడిపించటం. అర్థమవుతుందమ్మా? తోటల మీదకి మిడతలను రప్పించటం. ఇలాగా ఎన్నో అద్భుతాలు దేవుడు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి రాజు, వారికి ఉన్నటువంటి సైన్యం ఎదుట జరిగించాడు. అప్పుడు కానీ వారు పర్మిషన్ ఇస్తే వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం కాడ ప్రియులారా, అప్పటికి వారు మరలా ఎంటాడుతూ ఉంటారు ఫరో వారి సామ్రాజ్యం. కానీ దేవుని యొక్క ఉగ్రత ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము, ఫరోకున్న బలగమంతా కూడా హతమైపోతారు. ఇక అప్పటి నుంచి ఫరో అటువంటి సామ్రాజ్యం కానీ, సైన్యము కానీ, ఫరోకున్నటువంటి బలగం కానీ ఇశ్రాయేలీల ప్రజలకు ఎమ్మడించలేదు. ఎందుకు? వారు అక్కడితోనే
హతమైపోయారు. వింటున్నారమ్మ దేవుడి మాటలో? వాళ్ళు హతమైపోయారు. ఇశ్రాయేలీల ప్రజలకి ఒక స్వేచ్ఛ వచ్చింది. ఏంటిదని అంటే వారు ఇప్పుడు ఎటన్నా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. మరి ఇంతవరకు అలా ఉన్నారంటే ప్రియులారా, అలా లేరు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తొక్కండి అంటే తొక్కాలి. ఇదిగో ఇటుకల్ని 1 by 1 పేర్చండి, ఇటుకల్ని కాల్చండి అంటే కాల్చాలి. అలా ఎట్టి చాకురు చేసుకుంటున్నటువంటి వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపించి వారిని విడిపించి ఎర్ర సముద్రం కాడ ఫరో సామ్రాజ్యాన్ని కుప్పగూల్చి ఇదిగో అరణ్య మార్గములో దైవజనుడైనటువంటి మోషే ద్వారా కొన్ని లక్షల మందిని నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తా ఉన్నాడు చెప్పండి? పాలు తేనెలో ప్రవహించు కానాను అనేటువంటి దేశానికి. ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించినట్టుకై చదవండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలనని, ఇది అండర్లైన్ చేసుకోవాలి, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేచెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకం ఉన్న వాని గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చ వలనని తనలో తాను నిర్ణయించుకొనెను. హల్లెలూయా. మనకు ఒక మంచి స్వాతంత్రము గణతంత్ర దినోత్సవం ఏమిటంటే, దేవాతి దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చింది స్వాతంత్రము లాగుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మనకి ఒక విమోచన క్రయధనాన్ని చెల్లించి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి విధానము గణతంత్ర దినోత్సవంగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మనందరి పాపాల నిమిత్తమై తన బలియాగం అయిపోయాడు, రక్తాన్ని చిందించాడు, త్యాగం చేశాడు, యాగమైపోయాడు. కారణం ఏంటంటే మనకి పరలోక భాగ్యము స్వేచ్ఛానుసారంగా ఉండాలి అని. ఒకవేళ ఇలాగనే పాపములో ఉండి చనిపోతే పరలోక భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతామా? పొందుకోలేము. మరి పరలోకం అనేటువంటిది ఆదేశము. ఆ పరలోక పట్టణం చేరాలంటే ప్రియులారా, మనం ఈ లోకంలో విమోచించబడాలి, ఈ లోకంలో మనం కడగబడాలి, ఈ లోకంలో మనం ఒప్పుకోవాలి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, ఈ లోకంలో పవిత్రంగా ఉండాలి. అలా జీవించినటువంటి మన జీవితాలు ఒకానొక రోజు చనిపోయినప్పుడు ఆయన పరలోక పట్టణంలో మనం స్వేచ్ఛానుసారంగా ఎక్కడుంటామో తెలుసా? ఆయన సింహాసనంలో ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు సందర్భాన్ని బట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రంలో దేశంలో మనకి ఆ యొక్క మహాకృపను బట్టి భక్తులైనటువంటి వారు, వ్యక్తులైనటువంటి వారు, తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులు కష్టపడ్డారు, పోరాటం చేశారు, స్వతంత్రాన్ని తెచ్చారు, గణతంత్ర దినోత్సవాన్ని కూడా మనకు తెచ్చారు. ఈ రెండు మనకి ఈ దేశానికి చాలా ప్రాముఖ్యమే, ఈ ప్రపంచానికి ప్రాముఖ్యమైంది దేవుని యొక్క వాగ్దానము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడినటువంటి మనము పరలోక రాజ్యాన్ని పొందుకునే వారంగా ఉండాలి. పొందుకునే వారంగా ఉండాలంటే ఇంకా ఎవరైనా మీలో ఒప్పుకోకుండా
వదిలిపెట్టకోకుండా నాకు లోకమే ఇష్టము, పాపమే ఇష్టము, శాపమే నాకు ఇష్టమైనటువంటి విధానంలో బ్రతికి ఉన్నట్లయితే నిజంగా మనకి స్వాతంత్రము, గణతంత్ర దినోత్సవం వచ్చింది కాదు. క్రీస్తు మన కొరకు ఏం పెట్టాడమ్మా? ప్రాణం పెట్టాడు. ఏం చిందించాడయ్యా? రక్తాన్ని చిందించాడు. ఏం ఏర్పాటు చేశాడు? పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. మన కొరకు ఈ లోకంలో ఏమి ఇచ్చాడు? కృపా వరాలు ఇచ్చాడు. మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మారు మనసు పొందు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంతైనా గొప్ప దేవుడే, మనల్ని ఆశీర్వదించగలిగే దేవుడు. ఈ లోకంలో మనకు ఆశీర్వాదాలు కావాలి, పరలోకములో ఆయనతో కూడా మనం ఉండాలి. ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయాలలో ఫలింపు చేయునుగాక. ఆమేన్.